చాలా అవసరం అనేది కూడా సినిమాలో చెప్పడం జరుగుతుంది. ఓకే. సో బేసికల్లీ మీరేమనుకుంటారు సార్? సో పేరెంటింగ్ అనేది సరిగ్గా జరగట్లేదా? లేకపోతే ఎక్కువ ఫ్రీడమ్‌ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా పిల్లలు? పేరెంటింగ్ అనేది బాగానే జరుగుతుంది. బాగానే జరగడం వల్లే ఈ మధ్య ఇప్పుడు మామూలుగా మనం కొద్దిగా సేఫ్‌గానే ఉండగలుగుతున్నాం. కానీ ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా స్పీడ్ అయిపోతుంది కదా వరల్డ్. అందులోనూ చాలా ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. సో అందువల్ల మనం ఇప్పుడు ఎక్కువ అలర్ట్గా ఉండాలి. పిల్లల పట్ల పేరెంటింగ్లో బాధ్యత ఎక్కువ తీసుకోవాలి. ఎక్కడన్నా నెగ్లిజెన్స్ ఉంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఆ పిల్లల ద్వారా వాళ్ళని కన్నవాళ్ళగా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఈ సినిమాలో కూడా చాలా చాలా ఇదిగా ఎఫెక్టివ్గా చెప్పడం జరిగింది. సార్ మేబీ పేరెంటింగ్ అయ్యుండకపోవచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పద్ధతి కూడా మారాలి అనుకుంటా కదా. సో అంటే మీరేమనుకుంటారు? మారాలి అనేది ఇన్ ద సెన్స్ ఫ్రీడమ్ ఇప్పుడు ఎక్కువ. అదే మనకి చదువు సంస్కారం, చదువు గురువులు నేర్పేది అది చాలా ఇదిగా ఉండాలి, సంస్కారం ఇంట్లో నేర్పేది. సో ఈ రెండు చాలా అవసరం. ఇప్పుడు ఈ ఎడ్యుకేషనల్ సిస్టంలో మార్పులు రావాలంటే మార్పులు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా రావాల్సిన మార్పు ఏంటంటే మనం ఆడపిల్లని జాగ్రత్తగా పెంచాలి. ఆడపిల్లని బయట వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్పాలి. తనకు ఒక టైం రిస్ట్రిక్షన్స్, తనకు కట్టుబాట్లు, కట్టుబొట్టు తీర్లు ఇవన్నీ మనం ఎడ్యుకేట్ చేయాలి అనేది కదా ఇప్పుడు ఎక్కువ అందరూ అంటున్నారు. దానికంటే ముందు మగపిల్లల్ని జాగ్రత్త పెంచాలి. మగపిల్లలకి మీరు సంస్కారం నేర్పాలి. ముందు మగపిల్లాడిని మన ఇంట్లో వాడిని బాగా పెంచితే వాడు ఖచ్చితంగా ఎదుటి ఆడపిల్లని చాలా గౌరవంగా చూస్తాడు. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. సో అందుకని ఎడ్యుకేట్ యువర్ సన్ ఫస్ట్, అది చాలా ఇంపార్టెంట్. అది చెప్పబడుతుంది ఈ సినిమాలో. ఓకే సార్. సో ఈ సినిమా అన్ని లాంగ్వేజెస్లో, మిగతా లాంగ్వేజెస్లో రిలీజ్? తమిళ్లో వస్తుందండి, ఓకే. హిందీలో కూడా ఛాన్స్ ఉంది. ఓకే.